అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పక్కా ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా అండ్ ది పర్ఫెక్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మన శ్రీవాణిస్ కిచెన్లో ఫుల్ వీడియో అవైలబుల్ ఉంది, ఖచ్చితంగా వచ్చేసి చూసేయండి ప్లీజ్. లేదా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. దీనికోసం నేను ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ యాడ్ చేసేసుకొని చికెన్ని ఒక 70% వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని తీసుకోండి. అండ్ ఇంకో బాండీ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఒక పెద్ద స్పూన్ ఆఫ్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేగినాక ఒక స్పూన్ అంతా పసుపు వేసేసుకొని ఇది కూడా వేపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా కారం ఉప్పు వేసేసుకుందాం. అండ్ కారం వేసుకున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోండి, సో దట్ మనకి కర్రీ అనేది దాని టేస్ట్ ఉప్పు కారం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇలా ఒక 1 minute పాటు వేపేసుకుంటే మనకి కారం కూడా పర్ఫెక్ట్గా వేగిపోయి ఆ కారంనెస్ అనేది అస్సలు ఉండదు. అండ్ కరెక్ట్గా 1 kg చికెన్కి నేను ఇక్కడ 200 grams ఆఫ్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడే కొద్దిగా గుప్పెడంతా పుదీనా ఆకు వేసేసుకోండి. అండ్ 1 స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మసాలా అంతా లైట్గా వేపేసుకొని ఈ పొడి అంతా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇదే అండి, ఈ మసాలానే మన కర్రీకి అసలైన టేస్ట్ని ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇంకా కొద్దిగా మిగిలిపోయిన పుదీనా ఆకు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని కావాల్సినంత వాటర్ వేసేసుకోండి. అంటే మీ కన్సిస్టెన్సీని బట్టి వేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను వేసిన వాటర్ అయితే ఒక 1.5 గ్లాస్ వేసానండి. లైక్ మనకి ఫంక్షన్లలో వేస్తారు కదా, గ్రేవీలా ఉండి పీసెస్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కదా, సో దానికి తగ్గట్టుగా నేను వేసాను. ఈ మాత్రం మనకి దగ్గర పడ్డాక కొద్దిగా గరం మసాలా వేసుకోండి మీకు నచ్చితే. అండ్ ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మంచిగా పర్ఫెక్ట్ గ్రేవీగా రానివ్వండి కర్రీని. అండ్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే బెనిఫిట్, టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పీసెస్ని ఫ్రై చేసి చేసుకుంటే ఆ చిరిగిపోవడాలు ఇట్లా ఏమి ఉండదండి. సో టేస్ట్ అయితే అస్సలు వేరే లెవెల్ ఉంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. సో ఇంతే అండి వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.